ప్రస్తుతం బాచుపల్లికి సంబంధించినటువంటి ప్రగతి నగర్‌లోనే ఉన్నాము. మంగళవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఆ భారీ అగ్ని ప్రమాదం ఎలా ఉందంటే హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసేలాగా ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అది ఫర్నిచర్ షాప్‌లో చోటు చేసుకుంది అని వార్తలు వచ్చాయి కదా! ఇక్కడే ప్రస్తుతం ఇదే ప్లేస్‌లో ఉన్నాము. ఇదే స్థలంలో ఉన్నాము. మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా అగ్నికి ఆహుతయ్యి కేవలము ఒక ఖాళీ ప్లేసు ఇక్కడ రేకులు తప్ప ఏమీ మిగలలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రేకులు తప్ప ఏమీ లేవు ఇక్కడ. మనం చూస్తున్నాం కదా! మొత్తానికి మొత్తము ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంటే ఇక్కడ సోఫా సెట్లు, అలాగే మంచాలు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్సు, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు అమ్ముకొని చిరు వ్యాపారం చేసుకుంటూ వీళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ వాళ్ళు రాత్రి సమయం అవ్వడంతో కూడా అందరూ ఇంకా ఎవరైనా వస్తారు కస్టమర్లు అని చెప్పేసి బయట కూర్చోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ సిలిండర్ పేలింది అనే వార్తలు వచ్చాయి. సిలిండర్ ఎప్పుడు పేలింది అంటే షార్ట్ సర్క్యూట్ తోటి ఒక వైర్ రోల్ పైన స్తంభం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందా లడ్డుగా అన్ని కూడా కొన్ని వైర్లన్నీ కూడా కనెక్ట్ చేసి ఉన్న వైర్ కనిపిస్తా ఉంది. అన్నిటికీ లావుగా కనిపిస్తూ ఉంది. ఈ వైరు షార్ట్ సర్క్యూట్ తోటి మొత్తం తెగిపడి షాప్ మీద పడడంతో ఆ షాప్కి అంటుకున్న మంటలు ఇగో మనకు కనబడుతున్నాయి. అంతా చెక్కతో చేసినటువంటి కిటికీలు, అంటే కిటికీలు మంచాలకి ఇండ్లకి కిటికీలు చేస్తారు, దర్వాజాలు చేస్తారు కదా, గుమ్మాలు చేస్తారు కదా, అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని అమ్మకానికి ఇక్కడ పెట్టుకుంటారు. అలాంటిది ఇది చెక్క అవ్వడంతో కూడా ఆ మంటలు అనేటివి విపరీతంగా వ్యాపించడంతో వీళ్ళు ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు కాబట్టి, ఇక్కడే నివాసం ఉంటారు కాబట్టి గ్యాస్ సిలిండర్లు కూడా బ్లాస్ట్ అయ్యాయి భయంకరంగా అని చెప్పుకోవచ్చు. మరి బాధితులు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏం జరిగిందనే కోణంలో. అమ్మ మీ పేరేంటి తల్లి? మీ పేరమ్మా? నా పేరు మిరియమ్మ. అమ్మా మిరియమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు తల్లి? ఇక్కడ ఉండబట్టి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అవుతుంది. రాత్రి ఎన్ని గంటలకు మంటలు వచ్చినాయి? 10:30కి. 10:30కి వచ్చినాయి. అప్పుడు అందరు బయట రమ్మా? అందరూ తినటానికి అందరు లోగాకే ఉండు. నెరికారు చక్కలు పడుతున్నాయి. ఇంకా అసలు ఇంకా ఏం తీసుకోలే బయటకు. ఎట్లా వైర్ తెగిపడ్డదా లేకుంటే నిజంగా సిలిండర్ ఏమైనా పేలిందా? సిలిండర్ కాదు, కరెంట్ నిప్పులు కక్కి అలా కొట్టి మీద పడ్డది. ఆ నుంచి ఇంకెడకు వచ్చి ఒక్క 10 నిమిషాలను అయిపోయింది అంతా. వెంటనే అంటుకున్నాయి. దాదాపు ఎంత మంది ఉంటారు తల్లి ఇక్కడ అంతా కూడా? అన్ని 60 కోట్లు. ఈ కాలనీ ఏమో 25 అంట. 25 షాపులు కాలే. మొత్తము దాదాపు ఒక 1000 మంది దాకా ఉంటుండొచ్చా? 1000 మంది పైన ఉంటారు. 1000 మంది పైనే ఉంటారు. మంటలు కనిపించి బయటకు వచ్చిరా? సౌండ్ తోటి బయటకు వచ్చిరా? కాలేజీ పిల్లలు చెప్పారు. కాలేజీ పిల్లలు. ఓకే, అంటే చూడలేదా మీరు? మేము చూడలేదు. మేము లోపల ఉన్నారు. మేము ఊరు నుంచి వచ్చాం పొద్దున. మా చెల్లెలు ఉన్నారు లోపల పనుకొని. మేము ఊరికాడ ఉన్నాం. ఆ కాలేజీ పిల్ల అటించి వస్తా మంటలు వస్తున్నాయి కేకలు పెడితే మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చేళ్ళకి ఇది జరిగింది. ఎవరికి ఏం కాలేదు కదా? మనుషులకి ఏం కాలేదండి. డబ్బులు 20 లక్షలు చీటీ వేసాడు. అవి వసూలు చేసి ఆడు పెట్టుకున్నాడు. తెల్లారితే ఇవ్వాలి డబ్బులు. అవి కూడా కాలిపోయినాయి. 20 లక్షలు అయ్యి సామాన్లు ఎంత ఉంటుండొచ్చు? ఉంటాయండి, ₹1,00,00,000 ఉంటాయి. మీ చెల్లె వాళ్ళు ఉంటారు? మా చెల్లెలు. మీ చెల్లెలు వీళ్ళు మీ చెల్లె వాళ్ళ పిల్లల ఎట్లా కూతురా? మీ చెల్లె వాళ్ళ కూతురా? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఉంటున్నారు. ఓకే, అంటే ఎట్లా ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ ఇట్లా ఎప్పుడు ఏం జరగాలి? ఫస్ట్ టైం జరిగింది. ఏం చేస్తున్నారు ఆ టైంకి మీరు? మేము వెనకాల అన్నం తింటున్నాం. ఆ టైంకి తింటున్నాం. వేరే వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా పొగలు వస్తున్నాయి తొందరగా బయటికి రండి అని. ఆ టైం తీసుకెళ్ళి వెనకాల నుంచి వచ్చి అట్లా లాక్క వెళ్ళిపోయారు. వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. ఎమ్మటే 1/2 అవర్లో మొత్తం కాలిపోయింది.
ఎక్కడైతే మంటలు అంటుకున్నాయో ఆ ఫస్ట్ షాప్ ఉంది కదా, ఆ షాప్ లో ఎవరైనా ఉన్నారా ఆ సమయానికి? తెలీదు. ఇక అందరు బయటికి పరుగులు. మేము అంతా అంతా పొగ మంచుతో ఎవరు ఏం కనిపించలేదు. ఆ నిప్పు పొగకి ఎవరు ఎలా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఒక 5 minutes లోనే అంతా జరిగిపోయింది అంటుకొని. మరి ఎట్లా అమ్మా, ఏంటి ప్రభుత్వాన్ని ఏమన్నా అడుగుతున్నారా? ఎట్లా అమ్మా? ఏం అడుగుతూ వెళ్తాయా ఏం దేవుడు ఏడు చేస్తాడు మరి. ఏమైనా నట్టపడ్డారు వాళ్ళని లేపుదాం అనుకుంటే లేపుతాలే అంటే మనం ఏం చేస్తాం. ఎంతమంది తల్లి మీకు పిల్లలు? ఆ, ఎంతమంది మీకు పిల్లలు? నాకు 5 ఆడపిల్లలు అయితే పెళ్లి లేని ఒక కొడుకు నాకు ఇదిగో మనరాలు. రాత్రి సమయంలో కూడా ఇక్కడ మొత్తము ఆ, వైర్ ఎప్పుడైతే తెగిందో ఆ తెగి మొత్తం కూడా ఆ తెగి ఫస్ట్ షాప్ మీద పడి పొగలు వస్తూ ఉంటే, ఇక్కడే కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజీ వాళ్ళు చెప్పడంతో కూడా అందరూ అలర్ట్ అయ్యి ఎక్కడోళ్ళు అక్కడ పరుగులు తీసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఏది కూడా తీసుకోకుండా పరుగులు తీసి వాళ్ళు పాపము వాళ్ళ ప్రాణాలను మాత్రమే దక్కించుకున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మంది. అంకుల్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అంకుల్ ఇక్కడ మీరు? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మొత్తం ఫర్నిచర్ పెట్టుకున్నారా అంకుల్ ఇక్కడ? పర్మిషన్ ఫర్నిచర్ అంతా దాదాపు ఎంత ఉంటుండొచ్చు అంకుల్ అదంతా కూడా? 50 లక్షలు సరుకుంది. 50 లక్షలు చిలుకుంటుంది. ఎట్లా ఆ టైంకు మీరు నిద్రపోయారా? ఎవరైనా ఎవరు చెప్పారు అంకుల్ అసలు ఇట్లా జరిగింది? ఇంకా బయట ఆ పక్క తగలబడది, ఆ, బయట ఉన్నాం అందరం. ఆ, లోగా బావతి కాల ఆ. కాగితాలు గీతాలు బంగారు గింగారు మొత్తం డబ్బులతో సాగు ఆ, అసలు లోగా పోవతి కాలేదు. ఆ. తెచ్చుకునేది టైం లేదు. ఉమ్. టైం అసలు ఇంకెందుకంటే మంటలు. మంట గబ్బులు లేచింది. అబ్బా. లేచేసరికి పోవతి కాల వదిలిపెట్టేసారు. మీ పేరేం పేరు అంకుల్? నా పేరు పుల్లయ్య. ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్ ఇక్కడికి? మేము నర్సాపేట నుంచి నర్సాపేట్, ఆంధ్రప్రదేశ్ కదా. నర్సాపేట నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. ఇక్కడనే ఉన్నాం. ఆ. దాదాపు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటారు అంకుల్? ఇక్కడ దాదాపు 170 కుటుంబాలు ఉన్నాయమ్మా మొత్తం. ఆ, ఈ పర్మిషన్ చేసేటప్పుడు 70 ఉన్నాయి. ఆ, కొన్ని తీసేశారు. ఆ, ఇప్పుడు ఒక 30-40 ఉన్నాయి. ఆ. 40 దాకా ఉంటాయి. మరి ఇన్సూరెన్స్ లైసెన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేవు, లేవు, లేవు. వాళ్ళు ఎవరు దగ్గ వాళ్ళు వేసుకోవటమే కానీ అట్ట తెచ్చి లోన్ ఇచ్చి తీసుకున్నాం లేదు. ఇది ఉండవరకే లోగా అట్ట అట్ట మాట సంపాదించుకుంటారు అలాగే. ఇప్పుడు ఒక డెవలప్ అయ్యేళ్ళకి ఈ పని. మీకు ఎంతమంది అంకుల్ పిల్లలు? నాకు 5 ఆడపిల్లలు. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? కొంత ఒక 2 ఉన్నారు ఇక్కడ. 3 ఉన్నారులే. తగ్గి మళ్ళీ ఆడవాళ్ళు. మొత్తం అంటే ఒకదానికొకటి అంత తొందరగా అంటుకుంటూనే ఉన్నాయా? 5 నిమిషాలకు నాగలేదమ్మా. 5 నిమిషాలు కూడా ఆగదు. పేలిని సిలిండర్ పేలిపోయి సిలిండర్లన్నీ అవి పేలటంలో పోవద్దు కాదు. అది జరిగింది. డబ్బులు కానీ ఏమన్నా ఆ కాగితం ముక్క కూడా బయట రాదు. బయటికి రాలి? ₹1 కూడా బయట వచ్చలేదు. ఎవరికన్నా ఏమన్నా అయిందంటే? ఏం కాదు, ఏం కాదు. వదిలిపెట్టేశాం. ఎట్లా మరి? ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుకుంటున్నారా అంకుల్? ఏ కోరుకు దేవుడు మన ఊరా మన పల్లె ఎక్కడోళ్ళకి వచ్చాం బతుకుతున్నాం. ఇది జరిగింది. ఈ బ్యాగులు మాత్రం మరి అంత ధైర్యం చేసి ఎట్లా తీసుకున్నారు అంకుల్ లోపలికి వెళ్ళి? అసలు ఎట్లా తీసుకొచ్చుకున్నారు? ఏ ఊరికి పోయి తెచ్చి ఊరికి పోయి వచ్చిరా? కేవలం బట్టలు ఒకటి, అవి కూడా ఊరికి పోవడం వల్ల మిగిలినాయి. తెచ్చిన అక్కడి నుంచి కట్టుకోవటానికి లేవని తెచ్చా. అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు తల్లి ఇక్కడ? 7-8 అయింది. 8 ఏళ్ళు అయింది. మీ పిల్లలు కూడా అంతా ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉంటారు. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? 10:40, 11 లోపల 11 రోజులు. ఏం చేస్తున్నారు అప్పుడు మీరు? నిద్రపోతున్నాం. ఆ, ఎవరు చెప్పారు ముందుగా మీకు? అక్కడ మంటలు వచ్చినాయి. ఫస్ట్లో ఆ, దారిని పోయే వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపారు. దారిన పోయే వాళ్ళు వచ్చి లేపారు. తలుపు కొట్టి లేపారు. ఆ. మీరు లేచేసరికి పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కడ వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇంకో వచ్చేసింది? బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఏం తెచ్చుకొని కూడా అవకాశం లేకుండా
ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? మేమా ఆ, నలుగురు ఉంటాం, పాప బాబు మా ఆయన. సిలిండర్ అన్ని ఇళ్లలో కూడా సిలిండర్లు పేలిపోయినాయి. అన్ని ఇళ్ళ సిలిండర్లు ఉన్నాయి. అన్ని పేలిపోయినాయి ఇంకా. ఏవి కూడా మిగలలేదా ఇంకా? అసలు మనుషులమే ప్రాణాలతో బయటపడ్డాం. ఏం లేదు. దాదాపు ఎంత ఎంత ఉంటదమ్మా మీ దాంట్లో ఫర్నిచర్? ఎంత విలువ చేసే ఫర్నిచర్ ఉంటది? ఉంటుందండి 30-40 లక్షలు. అంటే ఇక్కడ ఫర్నిచర్ సోఫా సెట్లు ఇవి తయారు చేసేటివి అన్నారు. మరి ఈ కిటికీలు గేట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మొత్తము? అవి కూడా అమ్ముతారు. సెకండ్ హ్యాండ్ మాల్ కూడా అమ్ముతారు, కొత్తవి కూడా అమ్ముకుంటారు. ఆ, అమ్ముతారు. ఆ, దాదాపు 40 లక్షల వరకు అయింది. ఒక్కొక్కరికి. ఆ, ఇంకా లోపల బంగారాలు డబ్బులు ఆ, బీరువాళ్ళు అన్నీ ముద్దలు అయిపోయాయి. అయిపోయింది. అసలు బట్టలే మిగలేదండి, బంగారం కాదు కట్టుకోవడం బట్టలే ఆ. మీరు లేచేసరికి సిచ్యువేషన్ అలా ఉంది, చూసేసరికి చూసే- ఎలా అనిపించింది అసలు? ఇంకేం ముందు అసలు మనం బయటపడదామని వచ్చేసి ఇంకేం లేదు. అందరూ ఒకటే డెసిషన్ ఆ, తీసుకున్నారు. బయటపడదాము ముందు ఫస్ట్ అవి లేకపోయినాయి అని వచ్చి బయటపడ్డా. ఎవరికన్నా ఏమన్నా ఆ, మంట అంటుకోవడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? లేదు, ఎట్లా ఏంటి? ఒకరికొకరు సాయం చేసుకుని మనుషులు బయటకు వచ్చాం కానీ డబ్బులని సొమ్మని పిల్లల చదువు పేపర్లని మరి ఎట్లా ఈ షాప్లకి ఏమన్నా ఇన్సూరెన్స్ అట్లాంటివి ఉన్నాయా? ఏం లేదండి. ఏం లేదు. మరి ఎట్లా ఏదన్నా ఎవరి నుంచి సాయం కోరుతున్నారు మీరు? ఎట్లా ఇంకా వాళ్ళ ఇష్టం అండి, మాకు సాయం చేసాడు ఎవరినని చెప్పి వాళ్ళు దయగలిగి ఏదన్నా సాయం చేస్తారు. ఏ ఊరమ్మ మీరు? సొంత ఊరు? నర్సాపేట కాడ. నర్సంపేట. ఉమ్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అందరూ ఒక ఊరోళ్ళు కాదు, పక్క పక్కన. ఉమ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.